పోయిన చోటే వెతుక్కోవాలి అని అనుకుంటోందట బీజేపీ. గతంలో కమలానికి కంచుకోటైన పాత బస్తీలో మళ్లీ పాగా వేసేందుకు స్కెచ్ గీసింది. ముఖ్యంగా మజ్లీస్ కోటను బద్దలు కొట్టడమే లక్ష్యంగా బీజేపీ యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. దీనికోసం ఏకంగా కమల రథ సారథి అమిత్ షానే రంగంలోకి దిగుతున్నారు. ముఖ్యంగా ప్రతి ఎన్నికల్లోనూ ఓటమి పాలయ్యే హైదరాబాద్ ఎంపీ స్థానంపైనే బీజేపీ దృష్టి పెట్టింది. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లుగా హైదరాబాద్ పార్లమెంట్ సీట్ ని గెలుచుకుంటే అటు ఎంఐఎంకు ఇటు ఓవైసీ బ్రదర్స్ కు ఒకేసారి చెక్ పెట్టినట్లు అవుతుందని భావిస్తున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో 17 లక్షలకు పైగా ఓటర్లున్నారు. ఇందులో ముస్లిం ఓట్లు 48%, హిందూ ఓట్లు 52%. కానీ ఈ స్థానాల్ని కైవసం చేసుకోవటం కమల పార్టీకి కలగానే మిగిలిపోతోంది. అయితే ఈసారి ఎలాగైనా ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలని గట్టిగా డిసైడ్ అయ్యింది బీజేపీ. అందుకు యూపీ ఫార్ములాను ప్రయోగించాలి అని అనుకుంటోంది. యూపీ ఎన్నికలకు ఏడాది ముందు ప్రధాని మోదీ సూఫీలతో ఢిల్లీలో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యూపీ ఎన్నికల్లో దీని ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు అదే ప్లాన్ హైదరాబాద్ పాత బస్తీలో అప్లై చేసేందుకు బీజేపీ రెడీ అవుతోంది. అప్పట్లో సూఫీలతో ప్రధాని నిర్వహించిన కాన్ఫరెన్స్ లో హైదరాబాద్ కి చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. వాళ్లతోనే ఇప్పుడు బీజేపీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. హైదరాబాద్ ముస్లింలలో షియా, సున్నీ, తబ్లీగే జమాత్, బోహర్ తెగలున్నాయి. ఇందులో షియాలు 18% ఉన్నారు. వీరిలో మెజారిటీ షియాలు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. సూఫీలు 75% వరకు ఉన్నారు. అందుకే ముస్లింలకు బీజేపీ అండగా ఉంటుందన్న భరోసా కల్పించేలా ప్రణాళికలు రచిస్తున్నారు కమలనాథులు. ట్రిపుల్ తలాక్ కు వ్యతిరేకంగా ముస్లిం మహిళల హక్కులు కాపాడతామని చెప్తున్నారు. ట్రిపుల్ తలాక్ ఇష్యూనే ప్రధాన అస్త్రంగా చేసుకుని ముస్లిం మహిళా ఓట్ల బ్యాంకుని కొలగొట్టాలని చూస్తున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలోకి వచ్చే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గోషామహల్ స్థానం ప్రస్తుతం కమలం చేతిలోనే ఉంది. మిగతా 6 స్థానాల్లో సెకండ్ ప్లేస్ లో నిలిచింది. ఇవి సానుకూల అంశాలుగానే బీజేపీ భావిస్తోంది. ఇక పాత బస్తీలోనూ బీజేపీకి బలమైన నేతలున్నారు. అమిత్ షా పర్యటనతో పాత బస్తీలో బీజేపీ క్యాడర్ ను మరింత బలపరచాలని చూస్తున్నారు. అయితే యూపీ ఫార్ములా హైదరాబాద్ లో వర్కౌట్ అవుతుందా? మజ్లీస్ కోటను బీజేపీ బద్దలు కొడుతుందా లేదా అనేది తెలియాలి అంటే 2 ఏళ్లు ఆగాల్సిందే.